నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. తెలంగాణ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ హాజరు కానున్నారు. తెలంగాణలో పెండింగ్ స్థానాలపై చర్చించనున్నారు. ఇప్పటికే 2 దఫాల్లో 9 మందిని ఏఐసీసీ ప్రకటించింది. 8 స్థానాలపై ఈ రోజు చర్చించి కాంగ్రెస్ సీఈసీ నిర్ణయం తీసుకోనుంది. 5 స్థానాలపై ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. 3 స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్ స్థానాలపై కుస్తీ కొనసాగుతోంది. ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని, యుగంధర్ రాజేంద్ర ప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు. భువనగిరి టికెట్ కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గుత్తా అమిత్, కోమటిరెడ్డి ఫ్యామిలీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. నిజామాబాద్ టికెట్ కోసం జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి, అనితారెడ్డి పోటీ పడుతున్నారు. ఈ రోజు రాత్రికి అన్ని స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత హస్తం శ్రేణులు పూర్తిగా గ్రౌండ్లోనే ఉంటాయి. పార్లమెంటు స్థానాల వారీగా రేవంత్ సమీక్షలు చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ స్ట్రాటజీపై ముఖ్య నేతలతో చర్చించనున్నారు. టార్గెట్ 14 రీచ్ అవ్వాల్సిందే అని రేవంత్ సూచిస్తున్నారు. ఢిల్లీలో నేడు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కాబోతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఒక 3 స్థానాలకు సంబంధించి అయితే ఇంతవరకు అయితే క్లారిటీ రాలేదు. పూర్తిగా ఈ లెక్కలు తెలబోతున్నాయా ఈ సమావేశంలో? రైట్, డెఫినెట్గా ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి పీసీసీ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. భట్టి విక్రమార్క, ఇటు సిఈసీ మెంబర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అయితే ఇప్పటి వరకు 2 దఫాల్లో తెలంగాణకు సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి 17 నియోజకవర్గాల్లో మొత్తం 9 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 8 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దీంట్లో 5 మందికి సంబంధించి మాత్రం ఏకాభిప్రాయం కుదిరింది. ఇక ఖమ్మం కానీ భువనగిరి స్థానాలకు 3 స్థానాలకు సంబంధించి చర్చించాల్సి ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు చర్చించబోతున్నారు. మ్యాక్సిమం ఈ 8 స్థానాలకు సంబంధించి రేపు మధ్యాహ్నం ప్రకటన అంటే లిస్టుకు సంబంధించి కూడా అనౌన్స్మెంట్ ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోవైపు తీవ్రమైన కసరత్తు అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇటు పార్లమెంట్ ఇప్పటివరకు ఎవరినైతే అభ్యర్థులను ప్రకటించారో వారితోనూ మిగతా ప్రకటించాల్సిన అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే వారందరూ కూడా ఇంటర్నల్గా కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది కాబట్టి ఇటు భువనగిరికి భారీగా పోటీగా ఉంది. మరోవైపు ఇటు ఖమ్మం నియోజకవర్గానికి కూడా పోటీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ వారందరితో కూడా చర్చించి ఆ నిర్ణయాన్ని వెలువడించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 5 మందికి సంబంధించి మాత్రం ఇప్పటికే ఒక నిర్ణయం వెలువడినట్టుగా తెలుస్తుంది. వారికి ఇంటర్నల్గా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఇంకా ఏదైతే పెండింగ్ ఉన్నాయో 3 స్థానాలకు సంబంధించి దాంట్లో ఏకాభిప్రాయం కుదరాల్సి ఉంది. దీనిలో భాగంగానే మరొకసారి అధిష్టానంతో చర్చించి, అంటే ఇటు ఖమ్మం కానీ భువనగిరి, నిజామాబాద్లో జీవన్ రెడ్డి, మరోవైపు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. ఇటు ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు, మరో భట్టి విక్రమార్క భార్య, ఇతర ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా పోటీలో ఉన్నారు. కానీ ఖమ్మం నియోజకవర్గం అనేది ఖమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనేది ప్రధానంగా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఫైనల్గా ఏం జరగబోతుంది అనేది కూడా వేచి చూడాల్సింది. భువనగిరి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, మరోవైపు ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఫ్యామిలీ కూడా బరిలో ఉంది, పోటీలో ఉంది. కాబట్టి ఇంక ఎవరికి దక్కపోతుంది అనేది కూడా చూడాల్సింది. ఇక 5 స్థానాలకు సంబంధించి మెదక్ కానీ ఇతర స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మొత్తం ఏకాభిప్రాయం కుదిరింది. గతంలో ప్రకటించిన 9 స్థానాలకు సంబంధించి కూడా కొంతమేర అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా వారందరినీ అసంతృప్తులందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి బొజ్జగించి అందరూ కలిసి పని చేయండి, తర్వాత అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.